బాలసుబ్రహ్మణ్యం గారు అందరి మనిషి, అందరి ఇంట్లో మనిషి. ఆ విగ్రహం విషయంలో అలా అనడం అనేది చిన్న బాధ కలిగింది. మెయిన్ రీజన్ ఏం చెప్తున్నా అంటే ఆనాడు జై జై హే తెలంగాణ సాంగ్ బాడలేదు కదా, దానికోసం మేము అందరం కూడా అడ్డుకుంటున్నామని చెప్తాను. ఒకటండి, ఒక చోట ఇక్కడ పాడలేదు, అక్కడ పాడలేదు, ఎక్కడ పాడలేదు. ఆయన మనసు అంటూ ఉంటుంది, ఆయన నిర్ణయం ఉంటుంది, స్వనిర్ణయం తీసుకుంటారు కదా. ఆయనకి ఏదో మనసుకు బాధ కలుగు, లేకపోతే ఏదో చిన్న ఇబ్బంది కలుగు పాడి ఉండకపోవచ్చు కదా, దాన్ని మనం స్వాగతించాలి తప్ప. ఏమండి వ్యత్యాసం చూపించారు తెలంగాణలో ఆంధ్ర భావన అలా ఎప్పుడూ లేదండి. నాకు తెలిసి నేను యాజ్ అన్ యాంకర్గా బాలసుబ్రహ్మణ్యం గారిని చాలాసార్లు ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఆ మనసు ఎప్పుడూ అలా ఆలోచించే మనిషి కాదు, అలాంటి మనసు కాదు. అంటే తెలంగాణ స్వరాష్ట్రానికి అంటే ఆ పదాలు తీసేయాలని వ్యాఖ్యలు చేశారు అన్నట్టుగా గూడ అంజయ్తోని మాట్లాడినట్టుగా ఒక వీడియో కూడా వైరల్ అయిపోయింది. ఏమంటే నేను అందశ్రీ గారిని 3 times ఇంటర్వ్యూ చేశాను, కాళోజీ గారిని 3 times ఇంటర్వ్యూ చేశాను, గద్దర్ గారిని చాలాసార్లు ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళ పాదాలకి నమస్కారం చేసి ఇంటర్వ్యూ చేసిన మనిషిని నేను ఆ మనిషిగా చెప్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు తీసుకున్న మనిషిగా చెప్తున్నా, ఒక యాంకర్గా చెప్తున్నా. అలాంటివి ఏమీ లేవు.